నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఇంకా కొందరు నేతల మంత్రి పదవుల కల మాత్రం నెరవేరకుండానే ఉంది. సరిగ్గా ఈ టైంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టడం రాష్ట్ర రాజకీయాన్ని ఒక రకంగా వేడెక్కించిందని చెప్పాలి. ఇది కేవలం పర్యటన మాత్రమే కాదు, మంత్రివర్గ ప్రక్షాళన కోసం వేసిన ఒక భారీ స్కెచ్. ఈసారి కేవలం విస్తరణ మాత్రమే కూడా కాదు, కొందరు హేమీలకు ఉద్వాసన అంటే వాళ్ళని పక్కన పెట్టే ఛాన్స్ కూడా ఉందన్న మాట వినిపిస్తోంది. అయితే మొత్తం మీద ఎవరి కుర్చీ కదులుతోంది, ఎవరికి కొత్తగా అదృష్టం వరించబోతోంది, 15 మంది మంత్రుల సంఖ్య ఏ నెంబర్కి చేరే అవకాశం ఉంటుంది, పూర్తి వివరాలన్నీ కూడా ఈ స్టోరీలో చూద్దాం. గత 2 సంవత్సరాలుగా ఊగిసలాడుతున్న కేబినెట్ విస్తరణ అంశం అనేది ఇప్పుడు మళ్ళీ ఒక కొలిక్కి వస్తుందని చెప్పుకోవచ్చు. దాని మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా టీపీసీసీ కీలక నేతలంతా కూడా ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో భేటీ అయ్యారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొత్త మంత్రుల జాబితాకు రాహుల్ గాంధీ ఇప్పటికే ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారట. 2025 జూన్లో జరిగిన తొలి విస్తరణతో కేబినెట్ సంఖ్య 15కు చేరింది. ఇప్పుడు ఏప్రిల్ తొలి వారంలో పూర్తి స్థాయి ప్రక్షాళనకు కూడా రంగం సిద్ధమైంది. అయితే ఈసారి సమీకరణాలు చాలా మారే అవకాశం కనిపిస్తోంది. సామాజిక వర్గాల ప్రాధాన్యతలే కాదు, పనితీరు ప్రాతిపదికన కూడా మార్పులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. అందరినీ వేధిస్తున్న ప్రశ్న అయితే ఒక్కటే, ఎవరిపై వేటు పడుతుంది అనేది. అయితే గడిచిన కొద్ది నెలలుగా వివాదాల్లో చిక్కుకున్న మంత్రులపై అధిష్టానం సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో, పబ్లిక్లో ఎక్కువగా విమర్శలు ఎదుర్కొన్న 2 ఉత్తర తెలంగాణ మంత్రులపై వేటుపడే అవకాశం అయితే స్పష్టంగా ఉన్నట్టుగానే చెప్తున్నారు. అందులో ఫస్ట్ కొండా సురేఖ. గతంలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయన్న చర్చ ఉంది. దీనికి తోడుగా ఆమె శాఖలో అవినీతి ఆరోపణలు కూడా చోటు చేసుకున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, కొండా సురేఖ ఓఎస్డీ తొలగింపు అప్పట్లో పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. అందరికీ తెలిసిందే అది. కొండా సురేఖ ఓఎస్డీ తొలగింపు సమయంలో ఆమె ఫ్యామిలీ అంతా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపైనే సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఆ తర్వాత కొండా సురేఖ రేవంత్ రెడ్డిని కలవటం, క్షమాపణలు చెప్పడం ఇవన్నీ జరిగిపోయాయి. ఇదంతా వేరే విషయం అనుకోండి. కాకపోతే వేటుపడే మంత్రుల లిస్టులో కొండా సురేఖ పేరైతే ఉంటుందని కాంగ్రెస్ వర్గాలే గట్టిగా చర్చించుకుంటున్నాయి. ఇక మరో పేరు మంత్రుల లిస్టులో ప్రధానంగా వినిపిస్తున్న వారిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు. అంటే ఆ జాబితా నుంచి తొలగించే పేర్లలో మరో పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై అవినీతి ఆరోపణలు, ఈ మధ్య కాలంలో ప్రతిపక్షం నుంచి వస్తున్న అవినీతి ఆరోపణలు, శాఖాపరమైన విమర్శలు, వీటన్నిటి నేపథ్యంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఇటీవలి కాలంలో విమర్శలు బాగా ఎక్కువయ్యాయి పొంగులేటి మీద. మొన్న మధ్యన నాదర్గుల్ భూముల వ్యవహారం కానీ, కాంట్రాక్ట్ల వివాదాలు కానీ, సింగరేణి వ్యవహారం కానీ, రాఘవ కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్లో బఫర్ జోన్లో ఆయన నిర్మించిన ఫామ్ హౌస్, ఇలా వరుస వివాదాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరైతే ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. దీనికి తోడుగా సీఎం రేవంత్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మధ్య గ్యాప్ కూడా బాగా పెరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సరే, ఏ కారణమైనా సరే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించే ఛాన్స్ అయితే ఉందని గాంధీ భవన్ వర్గాల బోగట్ట. ఇక మరో సీనియర్ మంత్రిపై కూడా వేటు పడుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్న వారిని పక్కన పెట్టి తన టీంను మరింత బలోపేతం చేసుకోవాలని రేవంత్ మొదటి నుంచి భావిస్తూ వస్తున్నారు. ఇక కొత్తగా మంత్రులు అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది అని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. అంటే 3 మంత్రులను అయితే పక్కన పెట్టే అవకాశం ఉంటుందని మనం ఇందా మాట్లాడుకున్నాం కదా. సో ఎవరికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కొత్త వారికి? ప్రస్తుతం టీపీసీసీ చీఫ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కు క్యాబినెట్లో కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం అయితే గట్టిగా నడుస్తోంది. ఇక సీనియర్ నాయకురాలు మొన్న మధ్యనే పార్టీ మీద కూడా, కాంగ్రెస్ పార్టీ మీద కూడా మాట్లాడింది ఆవిడ. ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ విజయశాంతికి సామాజిక సమీకరణాల్లో భాగంగా చోటు దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇక ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నారు, తనకి పార్టీ
మంత్రి పదవి ఇవ్వట్లేదు, పార్టీని చీల్చి చెండాడతా అని చెప్పి నల్గొండకి సంబంధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో ఆయనకి ఈసారి అయితే మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు బలంగా నమ్ముతున్నారు. అయితే ఇక్కడ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారనే సమాచారం ఇక్కడ అందుతోంది. మరి అది ఎంతవరకు నిజమవుతుందనేది చూడాలి. అయితే దానికి వెంకటరెడ్డి అంగీకరిస్తారా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. సో మొత్తానికైతే మనం అనుకున్న 3 పేర్లు వచ్చేసినాయి. మహేష్ కుమార్ గౌడ్, ఆ తర్వాత విజయశాంతి, నెక్స్ట్ నల్గొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలి అని అంటే గనక కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి ఆయనకి ఇస్తారని చెప్పి మాట అయితే నడుస్తుంది. కానీ మొదటి నుంచి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు, నాకు పదవి ఇస్తానంటేనే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నాకు ప్రామిస్ చేశారు, ఎందుకు ఇవ్వట్లేదు, మీ పద్ధతి ఇదేనా అని చెప్పి మొదటి నుంచి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా గట్టిగా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇప్పుడు ఒకవేళ వెంకటరెడ్డిని పక్కకి తప్పించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే రాజగోపాల్ రెడ్డి తీసుకుంటారా చూద్దాం. సో ఆ పేర్లు ఇంకా బయటికి రావాలి కాబట్టి ఊహాగానం ఇట్లా ఉంటుంది ఇప్పటికే. సో ఇంకా లంబాడా సామాజిక వర్గానికి సంబంధించి ప్రస్తుతం విప్గా ఉన్న ఆది శ్రీనివాస్, బాలు నాయక్ పేర్లు కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా రేవూరి అనుభవం ఆయనకు ప్లస్ అయ్యేలాగానే ఉంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న అజారుద్దీన్కు ఉన్న మంత్రి పదవిని యథాతథంగా కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా గాంధీ భవన్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాకపోయినప్పటికీ ఆయనతో తొలుత రాజీనామా చేయిస్తారట. మరోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడానికి రేవంత్ రెడ్డి సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మహేష్ కుమార్ గౌడ్ని మంత్రివర్గంలోకి తీసుకుంటే గనక మధు యాష్కి గౌడ్కి పీసీసీ పగ్గాలు అప్పగించే అవకాశం స్పష్టంగా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రకంగా ఈ విస్తరణ ద్వారా రాబోయే 2029 ఎన్నికల కోసం ఒక పునాదులు వేస్తుందనే చెప్పాలి. ఎందుకు, అటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను సమతుల్యంగా అంటే వాళ్ళందరికీ కూడా సమానంగా పదవులు పంచడం ద్వారా విపక్షాలకు చెక్ పెట్టాలని రేవంత్ ప్లాన్. కడియం శ్రీహరి ఇలాంటి సీనియర్ల విషయంలో కొన్ని సాంకేతిక అడ్డంకులు ఉండగా ఇటు రామచంద్ర నాయక్కి డిప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్ చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇలా కేవలం మంత్రి పదవులే కాదు, నామినేటెడ్ పదవుల ద్వారా అందరినీ సంతృప్తి పరచటం ఇప్పుడు రేవంత్ ముందున్న అతిపెద్ద సవాల్గా మనం భావించాలి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు కాబోతోందని తెలుస్తోంది. అయితే పదవి దక్కని వారు అసంతృప్తి చెందకుండా, అసంతృప్తులు పెరగకుండా ఉండేందుకు జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలు కూడా వారికి అప్పగించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఈ క్యాబినెట్లో 3.0లో అంటే ఈ క్యాబినెట్ మనం 3.0 అని అనుకోవాలి. రేవంత్ రెడ్డి తన మార్క్ ఏ రకంగా చూపిస్తారు, పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కాపాడుకుంటారా లేదా మళ్ళీ కొత్త రక్తాన్ని ఎక్కించుకుంటారా? సో ఈ వ్యవహారం అంతా తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి అండ్ టీం కొంతమంది ఢిల్లీలో ఈ విషయం మీద చర్చోపచర్చలు జరుపుతున్నారు. రాహుల్ గాంధీ దగ్గర ఒక లేఖ అయితే ఉంది, అంటే ఒక లిస్ట్ అయితే ఉంది. అదేవిధంగా వీళ్ళు తీసుకెళ్ళిన ఒక లిస్ట్ ఉంది. సో దాని ప్రకారం ఎవరెవరికి బెర్తులు కేటాయించాలి, ఎవరిని పక్కకి తొలగించాలి, అట్లాగే ఇన్ఛార్జీలకి సంబంధించి కూడా జిల్లా ఇన్ఛార్జీలు, టీపీసీసీ చీఫ్ పదవి ఒకవేళ అవసరమైతే టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికి ఇవ్వాలి, అదేవిధంగా అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవి కానీ ఇలా పలు రకాల పదవులు ప్రస్తుతం వెయిట్ చేస్తున్నాయి ఎవరు అధిరోహిస్తారా అని చెప్పి. సో వాళ్ళందరి విషయంలో కూడా ఒక తుది జాబితా అయితే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అసంతృప్తులు ఉంటారు, అసంతృప్తులను ఏ రకంగా బుజ్జగిస్తారు, వాళ్ళకి ఏ రకమైన పదవులు మళ్ళీ అప్పజెప్పే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఏ రకంగా వాళ్ళని సముదాయించే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా తేలేందుకు కొంత టైం అయితే ఉంది. సో వాళ్ళ ఢిల్లీ టూర్ అయితే మాత్రం చాలా కీలకమని చెప్పుకోవాలి. సో ఢిల్లీ టూర్ తర్వాత రాష్ట్రంలో పరిణామాలు అయితే రాజకీయ పరిణామాలు, ప్రభుత్వంలో కొంత కదలికైతే వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది వాటి మన స్పెషల్ స్టోరీ.